నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టానుసారం వాగితే అవే మాటలు రేపు ఉరితాడే మన మెడని బిగుసుకున్నా కూడా ఎటువంటి సందేహం లేదు. అయితే మాట అనే ముందు ఆచితూచి మాట్లాడాలి అని పెద్దలు అంటూనే ఉంటారు. అయితే కొందరు ఏం చేస్తూ ఉంటారు, ముందు వెనక చూడకుండా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాగుతూనే ఉంటారు. ఒక మాటని వాళ్ళు ఎంకరేజ్ చేస్తే చాలు, ఇక అదే కరెక్ట్ అన్న రీతిలో దూసుకుపోతూ ఉంటారు. అయితే కాలు జారితే లేచి నడుము విరగొట్టుకోవడంలో ఆపరేషన్ చేసుకోవడం ఏదో ఒకటి చెయ్యొచ్చు, కానీ అదే నోరు జారితే వెనక్కి తీసుకోలేం. అందుకే మాట అనే ముందు ముందు వెనక చూడాలి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు నేను చెప్పబోయే విషయాన్ని బాగా వినండి. ఎవరి గురించి చెప్తున్నానంటే నా అన్వేష్ గురించి. అవును, మీరు విన్నది నిజమే. అయితే బెట్టింగ్ యాప్లపై ప్రమోషన్ చేసిన వారిపై ఒక రేంజ్ లో విరుచుకుపడ్డాడు నా అన్వేష్. ప్రజలను నాశనం చేస్తున్నారు వీరు, 300 కోట్లు 400 కోట్లు తీసుకుంటున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. అయితే అమెరికా వెళ్లి జల్సాలు చేస్తున్నారు, ఫారెన్ కి వెళ్లి జల్సాలు చేస్తున్నారు. అయితే వీళ్ళు యాంకర్లు కావచ్చు, సినీ ప్రముఖులు కావచ్చు, చాలా మంది ప్రమోట్ చేస్తున్నారు, వాళ్ళు బాగుపడుతున్నారు. వీళ్ళని నమ్మి ఆ బెట్టింగ్ యాప్ లో వాళ్ళ డబ్బుని ఇన్వెస్ట్ చేసిన ప్రజలు మాత్రం నాశనం అయిపోతున్నారు, వాళ్ళు చచ్చిపోతున్నారు అని ఎన్నో రకాల బూతులు మాట్లాడి చాలా నీచంగా మాట్లాడిన విషయం తెలిసిందే. ఓకే, ఈయన ప్రజలను సపోర్ట్ చేస్తున్నాడు, బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ని ఖండిస్తున్నాడు, ఇది ప్రజల కోసమే కదా అని కూడా ప్రజలు నమ్మారు. ఇంకా ఎక్కువ ఫాలోవర్స్ పెరిగారు. ఇంకా చాలా నీచమైన మాటలతో దూసుకెళ్ళిపోయాడు. అందుకే నోటికి అదుపు ఉండాలి. ఓకే, అందరు ఎంకరేజ్ చేస్తున్నారు కదా అని చెప్పేసేసి దూసుకుపోతే ఏమైతుంది, చివరికి ఆ మాటలే మెడని బిగుస్తాయి అనమాట. ఎవరేం చేసినా ఎవరు చేయలేం. ఏదైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఆ లిమిట్ ని క్రాస్ అవ్వకూడదు. ఒకవేళ ఒక చోట స్టాప్ అనే ఒక రెడ్ లైట్ పడింది, అక్కడ స్టాప్ అవ్వకపోతే ఏమైంది, చివరికి బొక్కలో పడతారు. ఇదే జరిగింది ఇప్పుడు నా అన్వేష్ విషయంలో. అయితే ఓకే, ఎంతో మంది సినీ ప్రముఖులు, యాంకర్లు ఎవరెవరో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు, వాళ్ళ మీద కేసులు నమోదయ్యాయి, పోలీసులు చూసుకుంటున్నారు. ఓకే, అంత బానే ఉంది. బట్ నేనేదో పతిత్తునైనట్టు నేను ఈ ప్రపంచంలో అందరికంటే నేనే బెటర్, నేనే కరెక్ట్ గా ఉంటున్నాను అంటే మాత్రం తప్పు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక తప్పు చేస్తే, అది చిన్న దగ్గర నుంచి పెద్దవారి వరకు కూడా అంతే కదా అని చెప్పేసి ఇష్టానుసారం వాగితే అందరూ చూస్తూ కూడా ఉండరు. అయితే ఇదే క్రమంలోనే నా అన్వేష్ ఏం చేశారు, ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ ని తీసుకెళ్లి ఏకంగా తెలంగాణ ప్రభుత్వం మెడకి చుట్టేశారనమాట. తెలంగాణ ప్రభుత్వం అనుమతితోని బెట్టింగ్ యాప్లు జరుగుతున్నాయి, దీనివల్లే ప్రజలు సర్వనాశనం అవుతున్నారు. తెలంగాణలో ప్రజలు సర్వనాశనం అవడానికి కారణం ఇవే. ఎందుకంటే డబ్బు కోసం వాళ్ళు అలాగే చేస్తున్నారు అని చెప్పేసి తన వీడియోస్ అయితే చాలా ప్రచారంగా చేసేసాడు. ఇక మొత్తానికి చూసుకుంటే మెట్రోలో కూడా బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు యాడ్ రూపంలో వస్తున్నాయి. సో ఇదంతా కూడా సిఎస్ శాంతకుమారి ఆధ్వర్యంలోనే జరుగుతున్నాయి. ఆమె ప్రమేయం లేకుండానే ఈ యాడ్స్ వస్తున్నాయని ప్రశ్నించారు. అంటే డైరెక్ట్ గా ఆయన ఎలా చెప్తున్నారంటే, వాళ్ళే 300 కోట్లు లంచం తీసుకొని అక్కడ ప్రమోట్ చేస్తున్నారు, బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తున్నారు అన్న రీతిలో అయితే విరుచుకుపడ్డాడు. ఎంతో ఎంతో అంటే ఎంత ఘోరంగా. ఇంకా డీజీపీ జితేందర్ మీద కూడా అదే విషయంపై ఫైర్ అయ్యారు. బెట్టింగ్ యాప్ ప్రమోషన్ విషయంలో జితేందర్ హస్తం ఉంది, ఆయన 300 కోట్లు తీసుకొని ఇక బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేశారు అని చెప్పారు. ఈ దెబ్బకి ఇక ఆయన లైఫ్ అక్కడితో ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకు అంటే, ఇప్పుడు జితేందర్ గారి విషయంలో ఏదైతే ఆరోపణలు చేశారో అవన్నీ కూడా నిరూపించలేకపోయారు. ఆయన ఆరోపణలు నిరూపణ లేకపోవడంతో ఇప్పుడు ఇప్పుడు పోలీస్ శాఖ కూడా చాలా సీరియస్ అయిపోయింది. నిరుపయోగంగా ఉన్న మాటలని ఎందుకు అనాలి? అన్యాయంగా ఒక మాట అంటే దానికి వెనకాల ఖచ్చితంగా ఒక నిరూపణ ఉండాలి. అవి నిరూపించినాకే ఆ మాటలు అనాలి. కానీ ఇక్కడ నిరూపణ ఏం లేదు. అక్కడ బూతులు, తిట్టిన మాటలు, అన్యాయంగా మాట్లాడిన మాటలు తప్ప. అయితే నేను ఎక్కడో ఉన్నానులే, ఎక్కడో ప్రపంచ యాత్రికి ఉండే, నన్ను ఎవరు అరెస్ట్ చేస్తారు, నా మీద ఎవరు కేసులు పెడతారంటే అది తప్పు పని. ఇప్పుడు యూట్యూబ్ లో మనం చలామణి అవుతున్నాం కదా, మనకి యూట్యూబ్ ద్వారా ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పేసి ఇంకా ఫాలోవర్స్ కోసం ఇంకా ఎన్నెన్నో మాటలు అంటే మాత్రం అది తప్పని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు ఇవన్నీ కూడా ఇలా చేసేసారు. ఇంకా ఎవరి మీద, ఇంకా చాలా మంది మీద, ఐఏఎస్ మీద, ఐపీఎస్ ల మీద కూడా ఇక్కడ బెట్టింగ్ యాప్లను అయితే ప్రమోట్ చేస్తున్నారు అన్న విధానంగా చాలా డైరెక్ట్ గానే దుయ్యబట్టారు. ఇక మెట్రో ట్రైన్లలో బెట్టింగ్ యాప్స్ కి ఎలా పర్మిషన్ ఇచ్చారంటూ అన్వేషణ కూడా చాలానే అలిగేషన్స్ కూడా చేశారు. ఇలా ముఖ్యంగా డీజీపీ జితేందర్ రెడ్డిపై ఆయన చేసిన ఆరోపణలు అయితే ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఒక ఫైర్ ని రగిలిస్తున్నాయని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ మాటలే పోలీస్ డిపార్ట్మెంట్ లో ఆగ్రహాన్ని తెప్పించాయి. ఇప్పుడు అదే విధంగా ఆయన పైన కేసు నమోదైంది. ఎవరైతే ప్రపంచ యాత్రికుడిని అని చెప్పుకుంటున్నారో ఆయన మీద, నా అన్వేష్ మీద ఆ ఇక్కడైతే కేసు అయితే నమోదైంది.
ఇక చూసుకుంటే వీళ్ళతో పాటు ఇంకా ఎండి ఎన్విఎస్ రెడ్డి పైన కూడా, అంతేకాకుండా సిజేష్ శాంతకుమారి పైన, దాన కిషోర్ పైన, వికాస్ రాజ్ల పైన ఆరోపణలు చేస్తూ ఒక వీడియోను కూడా విడుదల చేశారు. ఇవన్నీ కూడా ఆధారాలు లేకుండా ఆయన వీడియో విడుదల చేయడంపై పోలీస్ శాఖ, ఇటు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం అందరూ కూడా ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఒకప్పుడు బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసిన వారి మీద ఎలా అయితే ఊగిపోతున్నాడో అంతగా కాదు, కానీ ఒక రేంజ్ లో, అంటే అన్యాయంగా మాటలు అన్నారన్న విధంగా వీరైతే దూసుకుపోతున్నారు. ఇక చూస్తే ఇక కానిస్టేబుల్ నవీన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయన మీద అయితే కేసు నమోదైంది సైబరాబాద్ పోలీస్ స్టేషన్ లో. 300 కోట్లు లంచం తీసుకొని ఈ బెట్టింగ్ యాప్లను ప్రోత్సహించారని డీజీపీతో పాటు సీనియర్ అధికారుల పైన కూడా ఇలా వీడియోస్ చేయడం జరిగింది. అవన్నీ కూడా మనం చూడడం కూడా జరిగింది. ఇక చూసుకుంటే ఇక ఈయనపై ఇప్పుడు నమోదైన సెక్షన్ల ప్రకారం, కేసుల ప్రకారం చూస్తే ఆయనకి నాన్ బెయిలబుల్ అయితే ఆ కేసు నమోదైపోయింది. ఇంకా నాన్ బెయిలబుల్ కూడా వచ్చేసేసింది. ఇక చూస్తే ఇప్పుడు ఆయన్ని అరెస్ట్ చేస్తారా? ఎక్కడికి వెళ్ళి అరెస్ట్ చేస్తారు? ఇప్పుడు నాన్వేష్ ఏం చేయబోతున్నారు? ఆయన నెక్స్ట్ స్టెప్ ఏంటి? యూట్యూబ్ ని మూసేస్తాడా? లేకపోతే దీని ఆధారాలను బయట పెడతాడా? లేకపోతే తన పైన కేసుని ఎదుర్కొంటాడా? ఏం చేయబోతారు? మరి మీరేమనుకుంటున్నారు? నాన్వేష్ చేసింది కరెక్టే అంటారా? లేకపోతే తెలంగాణ ప్రభుత్వం చేసింది కరెక్ట్ అంటారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియజేయండి.